వైసీపీ వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తుందని జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన చేయడాన్ని తప్పుపట్టారు. సభలో వెంకటేశ్వర స్వామి ఫోటోలతో నిరసన చేయడంపై అభ్యంతరం తెలిపారు. మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేస్తామంటున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. వైసీపీ సభ్యుల తీరుని పూర్తిగా ఏదైతే తప్పుపడుతున్నారు, ఏదైతే వెంకటేశ్వర స్వామి ఫోటోని పట్టుకుని చెప్పులు వేసుకుని మండలిలోకి వచ్చి నినాదాలు చేయడం అనేది క్షమించరాని నేరంగా చెప్తూ ఉన్నారు. అసలు ఎమ్మెల్సీ మనతో ఉన్నారు హరిప్రసాద్ గారు. ఎమ్మెల్సీలో ఆయన స్వయంగా చూశారు కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది ఆయన మాట్లాడారు. సరే, ఏం జరిగింది ఈరోజు ఎమ్మెల్సీలో? సభ స్టార్ట్ అవ్వగానే వాళ్ళని ఇక్కడ బయటే మార్షల్స్ అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ తోసుకుంటూ లోపలికి వచ్చిన పరిస్థితి. లోపల అసలు ఏం జరిగింది? అదే ఈరోజు గత 3 రోజులుగా మండలి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. ఈ కల్తీ నెయ్యి మీద చర్చ కాకుండా ఈ అంశంలో ఒక హెరిటేజ్ని ఒకటి చెప్పించి ఒక వాయిదా తీర్మానం ఇచ్చి వాయిదా తీర్మానం తిరస్కరించారని చెప్పిన సభ్యులు, వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో గత 3 రోజులుగా సభ వాయిదా పడుతూ వచ్చింది. ఇది 4వ రోజు. సభ విలువైన సమయం వృధా అయింది. ప్రజా సమస్యల మీద ఎక్కడా చర్చ జరగలేదు, బడ్జెట్ మీద చర్చ జరగలేదు. కేవలం ఈ ఒక్క అంశాన్ని వైసీపీ పట్టుకొని సభా కార్యక్రమాలు 4 రోజుల పాటు జరగకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు అంతకు మించి సభలో స్వామివారి చిత్రపటాన్ని తీసుకొచ్చి, వాళ్ళు ఎలా తీసుకొచ్చారంటే చెప్పులు బూట్లు వేసుకొచ్చి క్యాజువల్గా మనం ఎలా వెళ్తామో భక్తిభావంతో కాకుండా ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి సభలో ప్రదర్శించారు. చిత్రపటాన్ని ఎప్పుడు ప్రదర్శించి వైసీపీ సభ్యులు స్లోగన్స్ ఇచ్చారో చైర్మన్ గారు సభను వాయిదా వేశారు. వాయిదా వేసంగానే ఆ స్వామివారి చిత్రపటాన్ని ఎక్కడ పడితే అక్కడ అలా పడేసి వాళ్ళు నిష్క్రమించారు. ఇది చూడటానికి చాలా బాధ అనిపించింది. ప్రతి ఒక్క హిందువు బాధపడే అంశము. ఇటువంటి మండలిలో ఇటువంటి అపచారం జరగడం చాలా శోచనీయం. అందుకు నిరసనగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండలి చైర్మన్ గారికి ఒక వినతిపత్రాన్ని సమర్పించడం, ఒక వినతి చేయడం జరిగింది. ఈ దుశ్చర్యకు ప్రాయశ్చిత్తంగా వైసీపీ బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలనేది ఆ డిమాండ్. దీని మీద చైర్మన్ గారు ఎటువంటి చర్య తీసుకుంటారో. చైర్మన్ గారు కూడా వైసీపీకి చెందినటువంటి సభ్యులే. మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి రియాక్షన్ కానీ ఎటువంటి స్పందన ఆయన నుంచి వస్తుందంటే, ఇప్పుడే బొత్స సత్యనారాయణ అలాగే వైసీపీ సభ్యులతో కూడా ఆయన భేటీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారు? చైర్మన్ అనేది ఒక రాజ్యాంగ పదవి అండి. ఆ పదవి స్వీకరించక ముందు వారు ఏ పార్టీ కన్నా చెంది ఉండొచ్చు. ఒక్కసారి ఆ పదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారు ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగానే అందరూ పరిగణిస్తారు. అదే కొనసాగుతుంది కూడా. ఈ సమస్యను ఆయన విన్నారు. ఆయన మనోభావాలు ఎలాగుంటాయో మనం చెప్పలేం. కానీ ఆయన దీని మీద నేను వారిని పిలిచి మాట్లాడతానన్నారు. మాట్లాడిన తర్వాత ఎటువంటి కంక్లూజన్ వస్తుందో చూడాలి. మొత్తంగా మండలిలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఎవరైతే మండలి సభ్యులు ఉన్నారో గత 4 రోజులుగా వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు, చర్చిస్తానికి రమ్మంటే సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ నినాదాలు చేయడము, విజిల్స్ వేయడము, ఈరోజు ఏకంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఒక ప్లకార్డు విసిరినట్టు విసిరిపడేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయమని ఎమ్మెల్సీ హరిప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి.